నమస్కారం లేదు. నేను మీ అక్క మామియారు. పని పారు. అస్లాం நீ ఏంటికా வாங்கக்கா நீ புருஷன் இனிமே வர மாட்டான். நீங்க சமாச கட்டே வீட்டுக்கு போலாம். சொல்றேன் செத்துற கர வாங்க போலாம். నుస్రత్ నులోపలెళ్ళు. హే అక్క అస్లాం నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ఇల్లు నుస్రతోడదు. తను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళమాట. నువ్వు ఇలా ఇంకోసారి మళ్ళీ నా ఇంటికి వచ్చి గొడవ చేసావంటే మర్యాదగా ఉంచుకో. జాగ్రత్త కేటుకో. ఇది కొమ్మలు కత్తిరించేదే కాదు, నాలుగు కూడా కత్తిరిస్తుంది. காடுல ஏ ஒக்கமல வதறாதீங்க. எல்லா மூலையும் நல்லா செக் பண்ணி பாருங்க. ஷாஹித் செத்து இருக்கலாம். ராவல் ஃபேமிலி காரணம் கூட இருக்கலாம். నాకు రావల్ ఫ్యామిలీ కారణం ఉంది. అదితి కారణం పోనதுக்கு அப்புறம் தான் అదితి షాహిద్ పத்தி உங்களுக்கு தெரிய வந்தது. వాళ్ళకిట కేసు కొనసాగమని నాకు చెప్పారు. నిజానికి వాళ్ళు మాకు అసలు ఏమీ చెప్పలేదు. అదితి షాహిద్ పెళ్లి చేసుకున్నాక ఇంటికి వచ్చారన్న విషయం ఇప్పుడు మనం అదితి బాడీ కనుక్కున్న తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చారని చెప్తున్నారు. அப்படினா உங்களுக்கு அவங்க மேல ஒரு சந்தேகம் இருக்கு. బహుశా ఆ విషయం అన్నికి వాళ్ళు చేశారు. వాళ్ళలో వాళ్ళు నడుచుకున్నారు కూడా. ఏదేమైనా అదితి వాళ్ళ ఫ్యామిలీ కొంచెం కఠినంగా ఉంటారు. ముఖ్యంగా పెద్దనాన్న జగన్మోహన్ రావత్. நான் வெளியில போயிட்டு வரேன். கொஞ்சம் வேலை இருக்கு. நீ சுபாஷை பாத்துக்கோ. எப்போதும் கவலையா உட்காந்துருக்கான். இதுல அவனோட தப்பு என்ன இருக்கு? தண்ணியே ஏன் இப்படி வருத்திக்கிறான்? ஜோதி தன்னோட பொண்ணே தன்னை ஏமாத்திட்டா அப்படிங்கும்போது அவனுக்கு எவ்வளவு கஷ்டமா இருக்கும். உடனே ராய்பரேலி வெళ్ళు. ஒருவேளை எல்லாம் பண்ணிருக்கலாம். ராய்பரேலி அவன் ஒளிஞ்சிருக்கலாம். முதல்லயே நாம அவனை பிடிச்சாகணும். நீ ராய்பரேலி வரேன்னு நம்ம தெரிஞ்சுக்கிட்டே அவன் அங்கிருந்து எஸ்கேப் ஆயிடுவான். சான்ஸ் తీసుకోలేదు. సో బీ కేర్ఫుల్. లోకల్ పోలీసులతో మాట్లాడతారు. అమ్మా నువ్వు నమ్ముకున్నాను కానీ నిజమేంటంటే కేవలం నీ మొండితనం వల్లే నేను కళ్యాణం పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరి మధ్యలో ప్రేమ ఏమీ లేవు. ఇద్దరి మధ్యలో ప్రేమ లేనప్పుడు ఆ పెళ్లి వల్ల ఉపయోగం ఆపోదు. నుస్రత్ని కాదన్నా అంటే ఊరుకోడు. నీ సుమారు సిగ్గులేనే வந்துட்டா. இந்த மாதிரி சிగ్గులేనే பார்த்ததே இல்ல. நீ கல்யாணம் பண்ணி చేసుకోవాలంటే మీ అమ్మ கிட்ட சொல்ல வேண்டியதுல వయసులో ఉన్నావు. అన్నగారిని பார்த்து కళ్యాణం பண்ற వయసా உனக்கு? కళ్యాణం నా పైన నీ వల్ల వச்சிருக்கேன் కదவே. ఈ అమ్మాయి తన ఇంట్లో సీసాలన్నీ వదిలేసుకుని నా కోసం వచ్చింది. ఎందుకంటే నన్ను ప్రేమించింది కనుక. తను నాకు ఎంతో విలువైంది. మరి షాహిద్ నేను నా ఇంట్లో ఎలాంటి విలువ లేదా అన్నది சொல்லுங்க. ఏడోకు నుస్రత్. ఈ న్యూచుడి కోసం కన్నెలు పెట్టుకోవాల్సిన పని ఏమీ లేదు. షాహిద్ ఇప్పుడు నువ్వు ముడి పెడితే ఆగను. ఈ అమ్మాయిని పూర్తిగా వదిలేసి మాతో ఇక్కడే ఆగను. లేదా ఈ వీడిని పద. కేవలం నీ బలవంతం వల్లే నిశ్శబ్ద పెళ్లి చేసుకున్నాను. మా ఇద్దరి మధ్యలో ప్రేమ ఎదురుమే கிடையாது. వెల్కమ్ టు కాన్పూర్ సార్. ప్రొఫెసర్ వినీత్ బుల్లకట్ట తూకిட்டு வந்து లాకప్ లో ఉన్నాడు. மரியாதையும் வேலையும் போனா கூட பகரே மாத்திரம் தங்கలేదు. ஷேக்ஸ்பியரை விட என்ன பெரிய டிராமா போடுறான்னு நாம பார்க்கலாம் வாங்க. இன்னொரு கப் கிடைக்குமா? லஞ்ச்ல கிடைக்கும். அதுக்கு முன்னாடி நான் கேக்குற கேள்விகளுக்கு நீ பதில் சொல்லணும். சரி நீங்க யாரு? இன்ஸ்பெக்டர் அபிஜய் சர்மா, நோய்டா போலீஸ். அதித்தியோட டெட் பாடி வீக்கே கிடைச்சதா? என்ன కనిపిస్తోంది நீங்க? అదితి కొల్లదు அந்த టాక్సీ డ్రైవర్ தான் హత్య చేసింది. కేసు క్లోజ్ ఫాలో అవుతున్నావు. దేనివల్ల எல்லாமே எனக்கு முடிஞ்சு போச்சு. ஃபாலோ பண்றதுன்றது நல்ல விஷயம் தானே. சரி இந்த விஷயம் புரியுது. அந்த விஷயத்தை தீர ஆராய்ஞ்சதுக்கு அப்புறம் எல்லாம் தெரிய வருது. எல்லாத்தையும் எழுதுறதுக்கு அப்புறம் என்ன தெரியுமா? మొత్తంలో కనిపిస్తుంది కదా. అలాగే ఇది కూడా తెలుసుకోవాలి. அதுக்கு காரணம் எல்லாமே தானே காரணம். అభద్రతలో స్వయంగా తన ప్రేమను చంపుకున్నాడు. அப்படியா சார்? మీరు హోటల్లో కథ படிச்சிருக்கீங்களா? సరే చెప్పండి. అది உங்களுக்கு బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటండి సార్? డ్రామా బోధంతో ప్రొఫెసర్ ఇది పోలీస్ స్టేషన్ లో ఉంది. ఆల్ వరల్డ్ ఇస్ స్టేజ్ సార్. ఆల్ men and women are actors. இது உண்மைதானே? உலகமே அப்படிதானே சொல்லிட்டு இருக்கு. நாம கைப்பாவையில தான் நின்னுட்டு இருக்கோம். ఎవరు చచ్చిపోறதும் இல்ல, யாரும் கொலை பண்றதும் இல்ல. உண்மை என்னன்னா வந்த வேலை முடிஞ்ச உடனே அவங்க ஆட்டுக்கு நேர்கால் చెప్పి వెళ్ళాల్సింది போயிடுறாங்க. அதித்தி ஷாஹித் கரேமிச்சா அவனோட ஓடி போயிட்டா.
அவளோட வாழ்க்கையில உங்களோட தேவை இல்லையப்பா. అర్థమైంది அதனால தான் நீ அவங்க ரெண்டு பேரையும் రంగస్థలం కట్టించావా? షాహిద్ ఆ అమ్మాయి అదితి తీసుకుని ఇక్కడికి వచ్చాడు. నేను వాళ్ళని గడపలో వెనక్కి పంపించేశాను. ఇంట్లో కూడా రానివ్వలేదు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారో పోనాని எனக்கு தெரியாது. వాడు అస్లాం నుస్రత్ వాళ్ళ తంబి. సరే సరే అయినా వెంటనే ఒకసారి వెతకండి ఆగണം. చూడండి సార్, షాహిద్ ఇంట్లో లేడు. இல்ல ஊரந்தరికి తెలుసు. ఒకసారి இந்த ஊர்ல இருக்க எல்லாருக்குமே தெரியும். ఇప్పుడు కూడా మీరు లోపలికి వెళ్ళాలంటే முதல்ல வாரண்ட் காட்டுங்க. చూడండి రుక్షా గారు, விஷயம் చాలా దూరంకి పోయిருக்கு. நோய்டா அடவுல அதிதியோட பாடி கிடைச்சிருக்கு. కేవలం అదితి సవేనా? ஷாஹிதோட கிடைக்கல? ஏன் கிடைச்சிருக்குங்களா? అస్లాం ఏం మాట్లాడుతున్నావు? அட ரெண்டு பேரும் கல்யாணம் பண்ணிட்டு ஒண்ணாதான் இருக்க வந்தாங்க. அதனால தான் అందుకని సార్ షాహిద్ ఎక్కడ? అది తెలుసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. షాహిద్ అది చెప్పి మాయమై ఉండొచ్చు. లేదా షాహిద్ బతికిలేడే పోయిట్లా. அதிதிய கல்யாணம் பண்ணிக்கிட்டான்னு தெரிஞ்சதும் மிரட்டி இருக்காవు. அதிதி உனக்கு சொந்தம்னு நினைச்ச. சாதாரண ஒரு டாக்ஸி டிரைவர் கூட அதிதிக்கு ஷாஹித் அనే మామూలు టాక్సీ డ్రైవర్ తో వెళ్ళేందని தெரிய வந்ததோ உனக்கு ரொம்ப கோபம் வந்துటుంది. బాధగా கொண்டு இருப்ப. சாதாரண டாக்ஸி டிரைவர் உனக்கு சொந்தமாக வேண்டியதை எடுத்துக்கிட்டானே. చూడండి నేను మీ స్థానాన్ని ఆక్రమించాను. మీ చైర్లో కూర్చున్నాను. అందుకని నేను చెప్పేస్తారా? இல்ல మీకు బాగా చైర్లో నా ఉక్కరదనాல உங்க வேலைக்கு உங்க பொசிஷன் மாதமும் வர போறது இல்ல. சரிగా అలాగే எனக்கு இந்த விஷயம் பிடிக்குதோ பிடிக்கலையோ அத பத்தி கவலை இல்ல. அதிதி அந்த டாக்ஸி டிரைவரை லவ் பண்ணிட்டு இருந்தா சார். ప్రేమ పొందడం కోసం నేను ఏం చేశానని కూడా அந்த டாக்ஸி டிரைவரை அவன் மனசுல தூக்கி எறிய முடியல அவளால. అందులో மறக்க முடியல சார். కాబట్టి அத பத்திலாம் எனக்கு ஒண்ணும் கவலை கிடையாது வெச்சுக்கோங்களேன். ஒரு விஷயம் நீ யோசிச்சிருப்பியே. அதிதி படிச்ச பொண்ணுங்கிறதுனால உங்களோட இன்டெலெக்சுவல் லெவல் மேட்ச் ஆகும்னு நினைச்சிருப்பல்ல. டாக்ஸி டிரைவர் ஷாஹித் அதிதிக்கு அவளோட இன்டெலெக்சுவலுக்கு மேட்ச் இல்லையா? அப்படின்னா நான் இன்டெலெக்சுவல் சொல்ல வரீங்க, அந்த டிரைவர் ஒரு அப்பாவின்னு சொல்ல வரீங்க. சார் வெளியில இருக்கிறது வெறும் முகமுடி சார். ఇది లోపల ఉన్న అసలైన రూపాన్ని దాచేస్తుంది. మాట్లాడే విషయం మారదు ప్రొఫెసర్. అసలు జరిగిందేంటో మగ నిజం చెల్లదు. లేదా ఈ లాకప్ లోనే ఒక్కడిగా నీ లోకానికి ఉన్న ముసుగులన్నీ పీకేసి ఇరించు. వాళ్ళ పేరు కేட்டு పోయిడోనే వంశమని గౌరవమని ప్రగల్భాలు పలికారే. అలాంటి మనుషులనే తమ సొంత వాళ్ళనే బలిస్తారు సార్. அப்படினா அவங்க மடிస్తాంగా? లేదు இல்லையே நான் அப்படிலாம் சொல்லலையே. కానీ మీ మనసులో వాళ్ళ మీద అనుమానం ఉన్నట్టుగా అనిపిస్తుంది. இப்பதான் இத பத்தி யோசனை தோணுது. గుర్తొచ్చారు. టాక్సీ డ్రైవర్ ఫ్యామిలీ మీద కూడా అనుమానం ఉండొచ్చు. సందేహం இருக்குல்ல సార్. காதலிக்கிறவங்க குடும்பமே காதலுக்கு எதிரிதான் சார். எதுக்காக காதலுக்கு அமரகாவியம் அப்படின்ற ஒரு குறிப்பை வச்சிருப்பாங்க. இங்க பாருங்க, சாப்பாடு எடுத்து வச்சிட்டு. இவ்ளோ பணம் எதுக்கு? ஆபீஸ்ல ஒரு எம்ப்ளாயியோட அம்மா ஹாஸ்பிடல்ல அட்மிட் ஆயிருக்காங்க. அவங்களுக்கு ஹெல்ப் பண்ணு. நுஸ்ரத், அவனை மறந்துரு. என் பையன் உன் கூட வாழ லாய்க்கில்லாதவன் நினைச்சுக்கோ. சார், என் தம்பி அஸ்லாம் ரொம்ப நல்ல பையன் சார். யாரையும் எதுவும் தப்பா நினைக்கவே மாட்டான். ஆனா ஷாஹித் இன்னொரு கல்யாணம் பண்ணிட்டது தெரிஞ்சதும் அவனுக்கு ரொம்ப கோவம் வந்துருச்சு. சார், இவ்வளவு கோவப்பட்டு நான் பார்த்ததே இல்லை சார். అక్క నీ చెప్తున్నా వాడు వదిలిపెట్టను నేను. నువ్వు ఎందుకు ఫోన్ చేయలేదు? నీ దగ్గరికి వాడు వచ్చినప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళాడో చెప్పాడా నీకు? இல்ல, వాడు తిరిగి కాన్పూర్ కి పోయిరుపా. అక్కడ అడ్రస్ నాకు తెలియదు. ఇప్పుడే వెళ్ళి కనుక్కుని వాడికి ఎలాంటి గతి పట్టిస్తానంటే నిన్ను ఇలా మోసం చేసిన వాడిని ఆ బజార్ దాన్ని రోడ్డుకి పంటను చూడు. அஸ்லாம், என்ன சொல்ற நீ? நீ அப்படிலாம் பண்ணக்கூடாது. వదలక్క. அஸ்லாம், சத்தியம் பண்ணி கொடு. நீ ஷாஹித் எதுவும் பண்ண மாட்டேன்னு சத்தியம் பண்ணு. அஸ்லாம், இதுக்கு முன்னாடி என் தம்பி இவ்வளவு கோவப்பட்டதை நான் பார்த்ததே இல்லை. ஆனா அவன் ஷாஹித் மேல அவ்வளவு கோவமா இருந்தான். இதுக்காக அவன் என்ன பண்ணானா, கான்பூர் வரைக்கும் அவனை பார்க்க போனான் சார். சார்,
ஷாஹிதோட கால் ரெக்கார்ட்ஸ் ஃபோன் லொகேஷன் கிடைச்சிருச்சு. 8 செப்டம்பருக்கு அப்புறம் ஃபோன் ஸ்விட்ச் ஆஃப் ஆயிருந்தது. 12 செப்டம்பர் அன்னைக்கு காலையில அவன் ஃபோன் ஆன் ஆயிருக்கு. ஃபோனோட லொகேஷன் நோய்டால காட்டுது. கொஞ்ச நேரத்துக்கு அப்புறம் மறுபடியும் ஃபோன் ஸ்விட்ச் ஆஃப் ஆயிருக்கு. அதுக்கப்புறம் இப்பவும் ஆஃப் ஆயி தான் இருக்கு. అయితే మర్డర్ తర్వాత షాహిద్ ఫోన్ ఏమన్నాయింది? ప్రొఫెసర్ వినీత్ சொன்னது ஒருவேளை உண்மையா இருக்குமோ? ஒருவேளை ஷாஹித் அதிதியும் வேற யார்கிட்டயோ மாட்டிக்கிட்டு இருந்திருக்கலாம். அதிதி மட்டும் மர்டர் பண்ணிருக்கலாம். தன்னோட உயிரை காப்பாத்திக்க ஷாஹித் பாடிపోయాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి ఫోన్ ఆన్ చేసిருப்பான். ஷாஹித் ஃபோன் ஆன் பண்றதுக்கு முன்னாடி அவனை பிடிச்சிருப்பாங்க. அதனால தான் அவன் ஃபோன் இன்னும் ஸ்விட்ச் ஆஃப்லயே இருக்கு. ஒருவேளை அதிதியோட பெரியப்பா ஜக்குவை கூட இந்த வேலையை பண்ணிருக்கலாம். எனக்கு ஒரு விஷயம் தான் தெரியல. அதிதி ஷாஹித் எక్కడికైనా వెళ్ళొచ్చు. ஆனா எதுக்காக நோய்டா போனாங்க? நோய்டால வெளிய யாரும் இருப்பாங்களோ? அதிதிக்கு அங்க யாரும் இல்ல. ஷாஹிதுக்கு ஃப்ரெண்டோ ஒருவேளை உறவுக்காரங்களோ அங்க இருக்கலாம். அதனால அவங்க அங்க போயிருக்கலாம். ஷாஹிதோட ரெக்கார்ட்ஸ் மறுபடியும் ஸ்கேன் பண்ணு. ஃபோன் ஸ்விட்ச் ஆஃப் ஆகிறதுக்கு முன்னாடி நோய்டால வேற யாராவது மாட்டாங்களான்னு பாரு. ஃபோன் ஸ்விட்ச் ஆஃப் ஆகிறதுக்கு முன்னாடி ஷாஹித் இந்த 5 நம்பரோட மட்டும் தான் சார் பேசியிருக்கான். இதுல ஒருத்தர் நோய்டால இருக்கலாம். கடைசியா 443790க்கு கால் பண்ணியிருக்கான். இந்த நம்பரோட கால் ரெக்கார்ட்ஸ் கேட்டிருக்கேன். அவனோட டைரக்ட் பண்ணி மாட்டாడు. ஷாஹித் என்ன நடந்துச்சு உங்களுக்கு தெரிஞ்சுக்கலாம். ஹலோ, నేను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సుధా అవస్థి పేసుறேன். మనోజ్ గోయల్ ని మాట్లాడుతున్నాను. నేను నోయిడాలో ఉంటానా? అవును మేడం, నేను నోయిడాలో ఉంటాను. షాహిద్ మీకు తెలుసా? అవును మేడం, నాకు షాహిద్ మీకు తెలుసు. షాహిద్ இப்ப காணோம். 8 செப்டம்பர் அன்னைக்கு அவங்களுக்கு கால் பண்ணிருக்கான். அதுக்கப்புறம் அவன் ஃபோன் ஸ்விட்ச் ஆஃப் ஆயிருக்கு. மயூரி போலீஸ் ஸ்டேஷன் வந்துருங்க, நான் உங்ககிட்ட பேசணும். அரே சார் என்ன சொல்றீங்க? நீ எதுவுமே பண்ணல சார். ఏ అస్లం మాతో అబద్ధం చెప్పలేదు. అర్థమైందా? మీ అక్క మామయ్య மேல ரொம்ப கோவம் எனக்கு தெரியும். நீ பாவுக்கு அவரோட இன்னொரு பாரு அடினி ஏதாச்சும் பண்ணணும்னு நினைச்சேன்னு எனக்கு தெரியும். அவரை தோர்த்து கான்பூர் வரைக்கும் போயிருக்கேன். అవును సార్, நான் కాన్పూర్ వెళ్ళాను. ఎందుకంటే ఆ గదవ మా అక్కని మోసం సార్. కానీ సార్ అక్కడ వెళ్ళి నేను చూసినప్పటికీ ఆ వీడు పూర్తి చేసింది సార్. సార్ నాకు అక్కడ ఎవరు కనపడలేదు. నేను రాయబరేలీకి వచ్చేసాను. సార్ నాకు వాళ్ళు షాహిద్ గారు அவனை நல்லா அடிச்சிட்டு ஒண்ணு பண்ணாம வந்தேன். అంతే అతను వీడ எப்படி సార్ కాదు. ఎంతైనా నా అక్క పురుషన్ చేశారు. నేను అతను చంపి నా అక్క అనేసి నానే సేవయాకువ. அவனை மிரட்டி எப்படியாவது எங்க அக்கா கூட சேர்த்து வைக்கணும் பயப்படாம இல்ல. அப்பதான் நான் அவனை விலசி எங்க அக்கா கிட்ட வந்து சேர்ந்துருவான்னு நினைச்சேன். அக்கா பர்சனல் கொல்ல முடியாதுன்னு தெரியும். உங்க அக்கா நீ அக்கா வந்தவள கொன்னு உங்க அக்காவோட சேர்த்து வைக்கணும் செஞ்சிருப்ப. சார் நீ ఎవరిని చంపలేదు సార్. అలాగే 10 11 12 సెప్టెంబర్ మాసం లేదు సార్. నేను ఇక్కడ రాయబరేలీలో தான் இருந்தேன். కాన్పూర్ వెళ్ళాను. అక్కడి నుంచి వచ్చాక ఎక్కడికి వెళ్ళలేదు. కాల్ రికార్డ్స్ ఇంకేంటో பேசுறேன். అర్థమవుతుందా? ఏ మాత్రం మాతో అబద్ధం చెప్పినా కాన్పూర్ వెళ్ళి అసలు ఈ స్టేషన్ నుంచి 4 అడుగులు కూడా బయటకు వెళ్ళలేదు. అర్థమైందా? போலீஸ்ல விபின்ன கோணாల్లో పరిశోధన చేస్తున్నారు. కానీ இந்த கேஸ் விசாரணை எந்த தகவலும் அவங்களுக்கு கிடைக்கவே இல்ல. எటువంటి సందేహపడ్డ அந்த நபருக்கு எதிரான எந்த ஒரு வைப்பு ஷாஹித் குறித்து கிடைக்கவே இல்ல. தேடுதல் பணி தொடர்ந்துட்டே இருந்துச்சு. ஆனா அடுத்து வரப்போற ஒரு செய்தி இந்த கேஸோட ரூட்டே மாத்தி போகுதுன்னு பாருங்களேன். சார் நான் ராய்பரேலி நோய்டால கடந்த 8 வருஷமா இருக்கேன். ஷாஹித் நான் சின்ன வயசுல இருந்தே தெரியும் சார். ஒரு பொண்ணோட ஷாஹித் இந்த அம்மா ஓடி வந்துட்டாங்க. வீடு வச்சு தெரியுமா? అవును సార్, தெரியும் சார். ఇంకా அப்புறம் ఆ అమ్మాయి పేరు అదితి అని కూడా నాకు తెలుసు. 11 సెప్టెంబర్ அதிதி பணமா கிடைச்சா? ఏంటి? డెడ్ బాడీనా? షాహిద్ భయపడిందే జరిగింది. షాహిద్ అదితిని అలా చేయలేడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు బాగా ప్రేమించుకున్నారు సార్. వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి అతనే నాకు ఫోన్ చేసి చెప్పాడు. వాడికి కొంచెం డబ్బులు ఉండడానికి ఇల్లు కావాలన్నాడు. చూడు పారు, ఇప్పుడు నా దగ్గర కేవలం 5,000 ఉన్నాయి. నేను అకౌంట్కి 5,000 ట్రాన్స్ఫర్ చేస్తాను. మీరు దుర్మికి కొనుక్కొని నోయిడా వచ్చేసాను. మిగిలినంతా ఇక్కడ చూసుకుందాం. సరేనా? చూడు, అదితి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమైనా చేస్తారన్నావు కదా, అలాంటప్పుడు నువ్వు కాన్పూర్ని వదిలేయాలని నిర్ణయమే మంచిది. లేదు నేను అదితికి ఏమీ జరగదన్నమాట. మేము ఇప్పుడు వెంటనే వచ్చేస్తున్నాం. ఇప్పుడు మాకు కాన్పూర్లో కానీ రాయబరేలీలో కానీ ఉండాలంటే భయం వేస్తుంది. షాహిద్ నోయిడాలో దగ్గరికి వచ్చాడు. షాహిద్ నోయిడాలో ఇంట్లో ఉన్నాడన్నమాట. అవును సార్, నేను ఏర్పాటు చేశాను. నేను ఒక చిన్నపాటి ఎస్టేట్ ఏజెంట్ని సార్. సెక్టర్ 49 ఫ్లాట్ నా దగ్గర ఖాళీగా ఉంది. దాని తాళం నా దగ్గర ఉంది. నేను ఆ ఫ్లాట్ని అద్దెకి ఇస్తున్నాను. అప్పుడు షాహిద్ అదితిలను అక్కడ ఉండమన్నాను. இந்த வீடு அவ்வளவு பெருசு இல்ல. ஆனா நீங்க சந்தோஷமா வாழ்க்கை ஆரம்பிக்கலாம்.
எங்களுக்காக உங்க வீட்டை கொடுத்துருக்கீங்க. பெரிய மனசு உங்களுக்கு. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ అన్న. ఇది సెప్టెంబర్ 8న జరిగింది. వాళ్ళిద్దరు చాలా శ్రమగా ఉన్నారు. నేను సార్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కలిపిటా అప్పుడు షాహిద్ నాతో ఏమన్నాడంటే తన ఫోన్ ఆఫ్లో ఉంటుందని. కాబట్టి తర్వాత నేను మాట్లాడలేదు తోటి. 2 రోజుల తర్వాత 10వ తారీఖున నాకు కొంచెం టైం దొరకగానే వాళ్ళ మంచి చెడ్డలు చూద్దామని నేను అక్కడికి వెళ్ళాను. చాలాసేపు డోర్ కొట్టినా కూడా లోపల నుంచి ఏ సమాధానం రాలేదు. నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. నా దగ్గర ఆ ప్లాట్ డూప్లికేట్ తాళం ఉంది. దాంతో నేను ఆ డోర్ ఓపెన్ చేశాను. కానీ లోపల పరిస్థితి చూసి నాకు ఆందోళన కలిగింది. వీడియో చాలా పడింది. షాహిద్, అదితి, లోపలికి వెళ్ళి అక్కడ కూడా చూశాను. కానీ షాహిద్ అందరూ లేరు. సార్ షాహిద్ ఫోన్ కూడా ట్రై చేశాను సార్, కానీ అది ఆఫ్ లో ఉంది. అక్కడ ఏం జరిగిందో నాకు అసలు అర్థం కాలేదు సార్. நீவுல கவலைப்படுகிற செத்துனప్పుడు முன்னாடி எதுவும் சொல்லలేదు. அது இவ்வளவு மோசமா நடந்ததுக்கு அப்புறம் ఏదో జరిగే విషయం అనుకుని చూడలేదా? వాళ్ళు ఏదో ప్రమాదంలో ఉన్నారని. సార్ నేను చాలా భయపడ్డాను. అలా చూసి అంతేకాదు, ఒకవేళ ఇంటిని వేరే వాళ్ళకి ఊరికి ఇచ్చారన్న విషయం ఇంటి వారికి తెలిస్తే అప్పుడు ఏమవుతుందోనని ప్రాబ్లం అయ్యాడు. అందుకే అందులో ఎవరికి ఈ విషయం చెప్పలేదు. కానీ నా వల్ల లేదు సార్. పోలీసుల దగ్గరికి రావాలని అనుకున్నాను. ఎన్నో షాహిద్ ఫోన్ చేశాను. 2 రోజుల తర్వాత అంటే 12వ తారీఖున. కానీ అదితి మర్డర్ 11వ రాత్రి జరిగింది కదా. ஷாஹித் ஃபோன் ஸ்விட்ச் ஆஃப் ஆயிருந்ததே. இன்ஃபேக்ட் 12 செப்டம்பர் காலையில அவன் ஃபோன் ஆன் ஆயிருந்ததே. அதுக்கப்புறம் அவன் வேற யார்கிட்டயும் பேசலையே. అవును మేడం, అతను తన ఫోన్ నుంచి కాకుండా ఏదో తెలియని నెంబర్ చేశాడు. మనోజ్ వాళ్ళ అదితిని తీసుకెళ్ళిపోయారు. ఎవరు తీసుకెళ్ళారు? ఎక్కడికి తీసుకెళ్ళారు? మనోజ్ తనకి నేను ప్రమాణం చేశాను, తనకి ఏమీ కానివ్వనని. కానీ తనని రక్షించలేకపోయాను నేను. రక్షించలేకపోయారంటే ఏమైంది? మీరిద్దరు బాగానే ఉన్నారు కదా? మనోజ్ రక్షించడం ఎటువంటి అర్థం లేదు. మనోజ్ హలో హలో షాహిద్, హలో సార్, ఫోన్ చేసి తీసివదని నేను చాలా భయపడిపోయింది. నాకేం అర్థం కాలేదు సార్. స్నేహం కోసం అతను సాయం చేశాను. ఈ జడ్జాటం ఇరుక్కుంటాను అనుకోలేదు. ఎప్పుడైతే షాహిద్ ఆ రోజు నీకు ఫోన్ చేసినప్పుడు అదితి తీసుకున్నాను చెప్పినప్పుడు షాహిద్ యారికి తెలియదు సార్. అయితే ఒకసారి అతను ఏం చెప్పాడంటే అదితి ఇంట్లో వాళ్ళు దౌర్జన్యం చేసి నాకైతే తెలియదు. కానీ ఆ రోజు షాహిద్తో మాట్లాడాక నాకు అదితి ఇంటి వాళ్ళ మీద అనుమానం కలిగింది. అదితిలానే షాహిద్ కూడా చంపేయడానికి పూర్తి అవకాశాలున్నాయి. குற்றச்சாட்டு மட்டும் இல்ல, நிரூபணம் ஆகிறதுக்கும் வாய்ப்புகள் இருக்கு. இந்த கேஸ் ஹானர் கில்லிங்கா இருக்குமோன்னு ஒரு டவுட் வந்திருக்கு. இந்த மாதிரி ஒரு வேலையை யாரோட குடும்பத்தார் செஞ்சாங்கன்னு இன்னும் சரியா தெரியல. అదితి వీட்டுకారంగలా లేదా షాహిద్ వీட்டுకారంగలా? కానీ 24 గంటలు అతనే గమనిస్తున్నారు. మనోజ్ కాల్ వచ్చిన పీసీఓ అక్కడ ఎలాంటి సీసీటీవీ లేవు. దుకాణదారుకి కాలం ஞாபகமில்ல. షాహిద్ ఫోటో కూడా చూపించాం కాటను, కానీ అక్కడ అడయాళం కూడా తెలియல. మనోజ్ మాటల పట్టి ఇది హారర్ மாதிரி தான் தெரியுது. ஒரு வேளை பண்ண అదితిயோட பெரியப்பா ஜெகமோகன் ఇంకా వాళ్ళ నాన్న సుభాష్ వాళ్ళ కాల్ రికార్డ్స్ తీయించాడు. వీళ్ళిద్దరే చేయించుంటారు. ఈ కేసులో సుపారీ ఇచ్చే పూర్తి ఛాన్సెస్ ఉన్నాయి. எங்கேயாவது வெளியில போறியா? அது கடைக்கு போய் சாமான் வாங்கிட்டு வரலாம். டிரைவர் என்ன சொன்னா அவன் வாங்கிட்டு வந்து தர போறான். ஐயோ அதெல்லாம் வேணாம், பக்கத்துல இருக்கிற கடைக்கு தானே போறேன். நான் நடந்து போய்க்கிறேன். நான் கூட அப்படியே கொஞ்சம் நடந்த மாதிரி இருக்கும்ல, போயிட்டு வந்துடுறேன். సోనాలి అమ్మా, సోనాలి உனக்கு இந்த இடம் ஞாபகம் இருக்கா? உனக்கும் அதிதிக்கும் இந்த இடம் ரொம்ப பிடிக்கும். நீ மற்ற குழந்தைங்களோட விளையாடிட்டு இருப்ப. ஆனா அதிதி அவ பேசாம ஒரு இடத்துல உட்காந்து புக்கு படிச்சிட்டு இருப்பா. நான் பண்ணதுக்கெல்லாம் என் மேல கோபமா இருக்கீங்களா? இல்ல அப்பாக்காக பயப்படுறீங்களா? அவருக்கு தெரிஞ்சிச்சுன்னா பிரச்சனை ஆயிடும். சொன்னாலே இதெல்லாம் அவ்வளவு சுலபமான விஷயம் இல்ல. நாம இருக்கிற சமுதாயத்துல ஆகுமா?
இந்த சமுதாயத்தினால தான் உன்னோட 2 பொண்ணுங்களும் உன்னை விட்டு போயிட்டாங்க. அப்பாவோட மோசமான இந்த எண்ணத்தினால இன்னைக்கு நீங்க ஒரு பொண்ணை ஒரேடியா இழந்துட்டு நிக்கிறீங்க. நீ எல்லாச்சும் வீட்டுல அதித்திய புரிஞ்சுக்க முயற்சி பண்ணிருக்கலாம். இந்த மாதிரி வீட்டை விட்டு போயிருக்க மாட்டா. ஷாஹித் கிட்ட எதுக்கு அவ அவ்வளவு நெருக்கமா பழகினா தெரியுமா? அவ தனிமையா இருந்தா. குடும்பத்துல இருக்கிற யாரும் அவகிட்ட மனசு விட்டு பேசல. இந்த எல்லா காரணத்தினாலதான் அவ வீட்டை விட்டு ஓடி போயிட்டா. ஆனா இதெல்லாம் பண்ணி என்ன பிரயோஜனம்? இதுக்கான தண்டனை அவதானே அனுபவிச்சா. அப்படின்னா அவ இறந்தது அவ பண்ண தப்புனாலதான் சொல்றீங்களா? அம்மா உண்மையை சொல்லுங்க. அதித்தி இறந்து போனதுக்கு அப்பாதான் காரணமா? எனக்கு தெரியாது சோனாலி. அப்படின்னா என்னமா அர்த்தம்? உங்களுக்கு ஏதாவது தெரியுமா? அதித்தியோட மரணத்தை பத்தி உங்களுக்கு ஏதாவது தெரியுமா? சுபாஷ், ஒரு நிமிஷம் கூட யோசிக்காம நம்ம வேற்று மனுஷன் மாதிரி நடத்திட்டு போயிட்டா. குடும்பத்தை பத்தி உலகம் என்ன சொல்லணும் கூட நினைக்காம அத பத்தி எல்லாம் அவளுக்கு கவலையே இல்ல. சுபாஷ், அவ எனக்கும் பொண்ணுதான். எனக்கும் அப்படி பண்றதுக்கு இஷ்டம் இல்லை. ஆனா நம்ம இந்த குடும்பத்தோட பேரை காப்பாத்துறதுக்கு எடுத்த முடிவு ரொம்ப சாரி. எப்போ நான் அதித்தியோட பொண்ணத்தை பார்த்தனோ இந்த பேச்சு அப்பப்ப என் மனசுல வந்து போகும். இல்ல இவங்கெல்லாம் இப்படி பண்ண மாட்டாங்கன்னு தோணுது. ஆனா அவங்க பேசுறது ஞாபகத்துக்கு வருது. இதுக்கெல்லாம் காரணம் இவங்க தானே தோணுது. சோனாலி 3 வருஷத்துக்கு முன்னாடி ஓடி போகும்போது சில பேரை பணம் கொடுத்து அவளை பின்தொடர சொன்னேன். அவளை கொள்றதுக்காக, அவளை கூட்டிட்டு வர்றதுக்காக. நான் அவளுடைய அப்பா, கொலைகாரன் இல்ல. அவ கல்யாணம் பண்ணிக்கிறதுக்கு முன்னாடி கடைசியா முயற்சி பண்ணி பார்த்தேன். சோனாலி உங்களை இப்படி போனப்ப உங்களால எதுவும் பண்ண முடியல. ஆனா இந்த வாட்டி அதித்தி உங்க பொண்ணு இல்ல, அதனால நீங்க பழி வாங்கிட்டீங்க இல்லையா? அதித்தியும் ஷாஹிதும் உங்ககிட்ட ஆசீர்வாதம் வந்தப்போ நீங்க அவங்களை எப்படி நடத்துனீங்க? నాకు అతిథి మీద కోపం లేదు. తన అమాయకత్వానికి నేనే ఆశ్చర్యపోయాను. నా కూతుర్ని అర్థం చేసుకోలేకపోయినందుకు నేను చాలా చాలా బాధపడుతున్నాను. బహుశా అందుకే తను ఎవరితో చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది. చాలా పెద్ద తప్పు చేసింది. అంటే మీరు ఒత్తుకిட்டீங்க. அதித்தி చేసింది తప్పు అని నమ్ముతున్నా? తప్పే. దాని ఫలితంగా ఇప్పుడు అనుభవిస్తుంది. దిద్దుకోలేని తప్పు చేసింది. அதித்தி இறந்தது அவர் செஞ்ச தப்பால தான் நீங்க ஒத்துக்கிறீங்க, அப்படிதானே? அப்படின்னா நீங்க சந்தோஷப்படுறீங்கன்னு அர்த்தம். என்ன கேவலமான கேள்வி இன்ஸ்பெக்டர். அதித்தி எனக்கும் பொண்ணுதான். வாழ்நாள் முழுக்க దుఃఖపడదాం. ఇది తప్పని తోనలేయా? నా కూతుర్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డాను. ఒక తండ్రిగా నేను తనని కాపాడుకోలేకపోయాను. అన్న విషయం ఏమో కానీ నేను మాత్రం నా కూతురికి ఎంత ஒரு కష్టాలు పెట్టలేదు. எல்லா குற்றவாளிகளும் ஆரம்பத்தில் படிச்சா சொல்லுவாங்க. சரி, இதுக்கு மேல நான் எதுவும் சொல்ல மாட்டேன். நீங்க என்ன நினைக்கிறீங்களோ அதை உறுதிப்படுத்திட்டு வாங்க. பெரிய ஆளுங்க சார். அவங்க கையெல்லாம் கரை படிஞ்ச கைதான். సోనాలికి పిన్నాడి రౌడీ అనిపినవங்க ఏం ఇదే పనిర్క మాటాంగ. మన నెట్వర్క్ యాక్టివ్ చేద్దాం. నోయిడా, కాన్పూర్ రెండు చోట్ల హిస్టరీ ని స్కాన్ చేయమని చూద్దాం. ఎక్కడి నుంచైనా సుపారీ వెళ్ళిందని మనకు తెలిస్తే మనం కనిపెట్టేయచ్చు. நுஸ்ரத், எனக்கு எல்லாம் புரியுது. இவ்வளவு நடந்ததுக்கு அப்புறம் கூட ஷாஹித் உன்னோட புருஷன். உனக்கு அவன் நினைப்பு வரதான் செய்யும். ஷாஹித் பண்ண தப்ப மன்னிக்க முடியாது. இதுல உன் தப்பு எதுவுமே இல்ல. சரி, நான் செஞ்சேன். இது என்னமா பிரச்சனை? நீங்க எல்லாருமே உங்களுக்கு சரின்னு பட்டதை செஞ்சீங்க. உங்களுக்கு சரின்னு பட்டுச்சு. எனக்கு ஷாஹித்க்கு கல்யாணம் பண்ணி வச்சீங்க. ஷாஹித் ஒரு வார்த்தை கூட கேட்காம. ஷாஹித்க்கு சரின்னு பட்டது அவர் என்கிட்ட ஒரு வார்த்தை கூட சொல்லாம வேற ஒரு கல்யாணம் பண்ணிக்கிட்டாரு. உங்களுக்கு சரின்னு பட்டது அவர் வீட்டை விட்டு வெளியே தள்ளிட்டீங்க. அஸ்லாமுக்கு சரின்னு பட்டது இதனால நான் தானே எல்லாத்தையும் இழந்துட்டு நின்றுட்டு இருக்கேன். என்கிட்ட புருஷனும் இல்ல, எனக்குன்னு குழந்தையும் இல்ல. ஷாஹித் உயிரோட இருக்கானா இல்லையான்னு எனக்கு இல்லவே தெரியலையே. எனக்கு எல்லாத்தையுமே நீங்க சரியா செஞ்சிருந்தீங்க. எனக்கு ஏன் இந்த நிலைமை வரப்போகுது? ஒன்றும் புரியலையே.
ఇతను సస్పెక్ట్స్ இருக்கா బట్ ఇవங்களுக்கு ఎదురు ஒரு ఆధారం లేదు சார் பெரியப்பா ஜெகமோகன் ராவத், அப்பா சுபாஷ், ப்ரொஃபசர் வினீத் அகர்வாலோட கால் ரெக்கார்ட்ஸ் ஸ்கேன் பண்ணியாச்சு. எல்லாமே கிளியரா இருக்கு. அஸ்லாமோட கால் ரெக்கார்ட்ஸ்ல தான் பிரச்சனை இருக்கு. 10th 11th செப்டம்பர் ஃபோன் ஸ்விட்ச் ஆஃப் ஆயிருக்கு. அதுக்கு ஷாஹித் ஷாயிரா போயிருக்காங்கன்னு தகவல் கிடைச்சிருக்கு. அவங்க ரெண்டு பேரும் தொடர்ந்து யாரோ மர்டர் பண்ணி చేశారు. అలాగే జాగ్రత్త సాహిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ பண்ணிருக்காங்க. తన లొకేషన్ ఎవరికి తెలియదని நினைச்சிருக்காங்க. சார் ஷாஹிதோட ஃப்ரெண்ட் மனோஜ் கோயல் கடைசியா ஷாஹிதையும் அதித்தியும் அவன் தான் பாத்துருக்கான். அவனும் ராய்பரியை சேர்ந்தவன். மனோஜுக்கு அஸ்லாம் பத்தி தெரிஞ்சிருக்கலாமே. அஸ்லாம் நோய்டா வந்தானா இல்லையான்னு அவனுக்கு தெரிஞ்சிருக்குமே. அவன்கிட்ட பேசு. அஸ்லாம் ఏం తీసుకొస్తా సార్ నామ ఏం అవుట్లేదు ఎక్కడో యూస్ பண்ணிட்டு போతుంది. ఏదో ఏంటో సరిగ్గా తీసుకెళ్ళట్లేదు. ఆదిత్య పన్నవన మనతో ఆడుకుంటున్నాడు. எனக்கு தைரியம் ஒன்று இருக்கு. ஆனா என்ன கம்மியா இருக்கு. நீ எனக்கு துணையா இருந்தா நம்ம ஒண்ணா சேர்ந்து பறக்கலாம். Very nice. It's actually very nice. ஒரு வேலை பண்ணேன். உன்னோட அசைன்மென்ட் இந்த போயம் வச்சு பண்ணேன். In fact நீ ఈ పోయం క్లాస్ అందరూ பண்ண చెప్పారు. இல்ல சார். முன்னாடி சொல்லிட்டேன். ஆனா எல்லாரும் முன்னாடி என்னால சொல்ல முடியாது. அட ஏமாயமா நீ ஏமால చెప్పావో అలాగే అందరూ చెప్పవలదా. Don't get scared yaar. நான் இருக்கல. நீங்க தனிதா சார். உங்க முன்னாடி மட்டும் தான் என்னால இந்த மாதிரி போயிங்கள சொல்ல முடியும் சார். ஏன்னா நான் உங்ககிட்ட ரொம்ப கம்ஃபர்ட்டபிளா ஃபீல் பண்றேன் சார். அபத்தம். நீ என்ன போய் சொல்லிட்டே. நீ ஒக்கனே காது இல்ல. இன்னொருத்தங்கிட்டயும் வந்துட்டியா? பறந்து வந்தியா? இல்ல ஜெயில் செவரை எகிரி குதிச்சு வந்தியா? தயவு செஞ்சு குதிக்காம இருக்கீங்களா? எனக்கு நல்லா தெரியும். மீரே ஸ்டேஷனுக்கு தான் கால் பண்ணிட்டார். அதிஷா ஷாஹித் நான் தான் கொன்ன நினைக்கிறீங்களா? நான் யாருக்கும் எதுவும் சொல்ல வேண்டிய அவசியம் இல்ல. நீதான் ஷாஹித ஏதோ பண்ணிட்டேன்னு அப்படிங்கிற விஷயம் எனக்கு தெரிய வந்துச்சுன்னா நான் போலீஸ் கிட்ட போவேன்தான். அது நான் உன்னை கொன்னதுக்கு அப்புறமா. ஆமா மேடம். ஷாஹித் மச்ச பேரு அஸ்லாம். ஆனா அஸ்லாம் ஷாஹித் கிட்ட கோவமா இருந்தானே எனக்கு தெரியாது. நான் எப்பவும் அவனை பார்த்ததே இல்ல. அஸ்லாம் பத்தி நல்லா தெரியுமா? 10-11ஆம் தேதி அவன் நோய்டால இருந்தானா? இல்ல மேடம். అస్లం ఏమని చేశాడా? షాహిద్ ఎవరినో ఏమైనా తెలియ ఉందా మేడం? తను వెళ్తాడు కదా, అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందంటే மனோஜ் இதை பத்தி எதுவுமே தெரியல. உங்களுக்கு ஏதாவது தெரிய வந்தா இல்ல ஞாபகம் வந்தா உடனே எங்ககிட்ட சொல்லுங்க. சரி மேடம். என்ன சார் பண்ணிட்டு இருக்கீங்க? தமாஷா చేస్తున్నారా ఏంటి? ఎప్పుడు யார தொலைச்சு தூக்கிட்டு வந்தாரா? சார் நான் யாரும் கிடைக்கல. அதனால என்ன கோரிக்கை வந்து எதுக்காக கொண்டு பண்ணி கேட்க போறீங்க? அதானே சார் நீ பேக்ரவுண்ட் நடக்கணும் அப்படிலாம் படி. అస్లాం அரசியல்வாதிகள் ஞாபகம் வச்சுக்க. ఈసారి పోలీసులు లాంటి మొదలైతే நிறுத்துறது கஷ்டம். చాలా కష్టం. ஞாபகத்துல இருக்கட்டும். 10వ తేదీ కాల్ రికార్డ్ సాధారణంగా సెప్టెంబర్ 10 ఫోన్ ఆఫ్ అయింది. ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? రెండు ஷாஹித் தொட்டில நோய்டா கொண்டல. లేదు సార్ నేను 2 నాళ్ళ వీక్ல தான் இருக்கேன். నా ఫోన్ పాడైతే అది స్విచ్ ఆఫ్ అయిపోయింది. నాకు ఒంట్లో బాగుండదు. బయటికి వెళ్ళి ఫోన్ பண்ண வெளிய போல. வேற யாராவது இவங்க கூட இருந்தாங்களா? இது கன்ஃபார்ம் பண்ண முடியாது. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు అస్లం. ఏ రోజు అతిథి ప్రాబ్లం అయింది అదే రోజు రాత్రి ఫోన్ పాడవడానికి. నిజమైన విషయం ఏంటంటే ఫోన్ కావాలని ఆఫ్ చేసావు. நீ எங்க இருக்க யாருக்கும் தெரியக்கூடாதுன்னு దొరికిపోయి అస్లాం உனக்கு எது நல்லது தெரியுமா? అదే చెప్పు. నీకు అదే మంచిది. ఇదేంటంటే నీ జీవితంలో కోలుకునే విధంగా పొక్కలు ఇరక్కొట్టేస్తాను. ఆలోచించుకో. సార్ அவனை எப்படி கொண்டு பார்த்தோம். కానీ వాడు అదే మాట్లాడుతున్నాడు. సెప్టెంబర్ 10 పాల్గొన్న రాయబరేలీలో ఉన్నానని చెప్తున్నాడు. వాడు చెప్పేదానికి సాక్ష్యం లేదు. అలాగే వాళ్ళ అక్క కూడా దీని గురించి ఏమీ తెలియదు. சார் அதித்தியோட மர்டர்ல அஸ்லாமோட பிளான் கூட இருக்கலாம். அஸ்லாம்க்கு எதிராக இருக்கிற ஆதாரம் எல்லாமே ரொம்ப கன்ஃபியூசிங்கா இருக்கு சார். சாலிடா ஆதாரம் எதுவுமே இல்ல. సార్ சாயந்தரம் நோய்டா ஹைவேல இருக்க ஒரு தாபால உட்கார்ந்துட்டு இருந்தேன். அந்த நேரம் பார்த்து அந்த மாண்டி இருக்கான்ல அவன் அங்க வந்துருச்சாடு. என்ன சொல்றது நண்பா? அந்த காலத்துல யாரை பத்தி என்னன்னு சொல்ல. நோய்டா ஃபுல்லாவே ரைடு. அதனால பிசினஸ் எல்லாம் வெளியே தான் வச்சுக்க வேண்டியதா இருக்கு. அதனால கான்ஃபரன்ஸ் வேலை எடுத்துக்கிட்டேன். ஜபர்தஸ்த் வேலை தான். விசாரிக்கிற வேலை. பேமெண்ட் எவ்வளவு கேட்டா ஜர்க் அவுட் பாக். ஒரு ஹிந்து முஸ்லிம் ஜோடி அவங்க தேடுற வேலை. ஓடி போய் கல்யாணம் பண்ணிட்டாங்க. ஐடியா பண்ணிருச்சா? இமால முடிஞ்சதுல நம்ம மாட்டி கை வச்சா முடியாத விஷயம் ஒண்ணு இருக்கா என்ன? పట్టుకురండి మాటిని. మనకి మాటిని యారు ఎవరేం చేశారు?
யார் சொல்லி செஞ்சாங்கன்னு தெரியும். அடிங்க சொல்றா. இந்து முஸ்லிம் ஜோடி யாரு? அவளை கண்டுபிடிக்க உன்னை யார் அனுப்புறா? சொல்றா. சொல்றா சார், முடிய மட்டும் விட்டுருங்க சார். அத மட்டும் தொடாதீங்க சார். ப்ளீஸ் சார், ப்ளீஸ் சார், புடிங்க சார். ஃபேஷனா இருக்குல்ல. ஜுட்டுல நிறைய விஷயம் தான் ஹிட் ஆயிடுறாங்க. ஜுடாரிட்ட ஹீரோ வைக்கலாமா? யாதவ் ஷேவ் பண்ணிடலாமா? ஐயோ சார், முடிய மட்டும் விட்டாதீங்க சார். நான் எல்லாத்தையும் சொல்லிடுறேன் சார். அந்த பொண்ணு பேர் அதித்தி ராவ் சார். பையனோட பேரு ஷாஹித் சார். அவங்களுக்கு தேடுற வேலை கிடைச்சது சார். யூபி, டெல்லி, நோய்டா எல்லாம் தேடினேன். ஆளை வச்சுதான் சார் தேடினேன். இருந்தும் அவங்களை கண்டுபிடிக்க முடியல சார். నాటకాలు కట్టడిగా అర్థమైందా? అసలు నిజం చెప్పు. షాహిద్ సభ ఎక్కడ? వాళ్ళ కోసం సుమారు ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రావుతా లేక అస్లమా? చూడండి, మీరు విషయం వలకాదున్నారు. நான் தான் அதித்தியை கொன்னுட்டேன்னு உங்களுக்கு தோணுது. நீங்க என்ன அரெஸ்ட் பண்ண வந்திருக்கீங்க? మిమ్మల్ని కాదు, உங்க தம்பி அரெஸ்ட் பண்ண வச்சோம். సుభాషయ్య ఇప్పుడు వాడేం చేశాడు? ఆ విషయం ఆయనే బాగా చెప్తాడు. మాంటీని పోలీసులు అరెస్ట్ చేశారు. వాడు నీ పేరు చెప్పాడు. சார் நான் செப்டம்பர் 14 சுபாஷ் ஃபோன் பண்ணேன் சார். கண்டிப்பா வேலை முடிஞ்சிரும். நான் சீக்கிரமா ஃபோன் பண்றேன் உங்களுக்கு. ప్రతి చోట எல்லா இடத்துலயும் இருக்காங்க. చెప్తానుగా. ఆ తర్వాత என்ன பண்ணணும் நீங்களே சொல்லுங்க. చెప్పండి సార్. దాని తర్వాత ఏం చేయాలో నానే ఫోన్ తర్వాత చెప్తాను. వాడికి దొరకగానే నీ ఫోన్ చేయి. వెంటనే நீங்க இவ்வளவு கீழ்த்தரமா இருப்பீங்கன்னு நான் நினைக்கவே இல்லை. ரவுடியை கான்டாக்ட் பண்ணி அவனை கொலை பண்ண சொல்லியிருக்கீங்க. నేను అదితిని రక్షించడం కోసం మాటికి సుపారీ ఇచ్చాను కదా సార్. తనని చంపడానికి కాదు. అన్నయ్య చాలా కోపంగా ఉన్నారు. అప్పుడు ఆయన ఆ కోపంలో అదితికి ఏమైనా చేస్తారని భయపడ్డాను. ముట్టాలని నిனைக்கிறீங்களா? చూడండి, నిజంగా జరిగింది చెప్పండి. నిజంగా வெளியே வர எங்க வேலையை ஆரம்பிக்க வைக்காதீங்க. నేను నిజమే చెప్తున్నాను సార్. మీరు మాటిని కేட்டு పాருங்களா. నేను ఒక్కసారైనా అదితిని గాని షాహిద్ని గాని చంపమని చెప్పాను. లేవే இல்ல. నేను అతన్ని వాళ్ళిద్దరిని బయటకు చెప్పాను. దాని తర్వాత ఏం చేయాలో నేను ముందే ప్లాన్ చేసుకున్నాను. నేను వాళ్ళని రహస్యంగా చెన్నై పంపాలని నిனைச்சேன். నా స్నేహితుడు వెంకటేశ్వరమూర్తి దగ్గరికి. అవరు నా కాలేజ్ ఫ్రెండ్స్. నేను అతని గురించి నాకు బాగా తెలుసు. అతనంటే నాకు నమ్మకం. అందుకే ఈ మొత్తం విషయం అతనికి నిజంగానే చెప్పేశాను. కానీ ముందుగానే మోటి అదితిని కనిపెడతాడనుకుంటే అదితి శవం దొరికిన విషయం లాస్ట్ మినిట్ లో తెలిసింది. ఒకవేళ మీకు ఇంకా నమ్మకం లేకపోతే వెంకటేష్ కేட்டு பாருங்க. అతని నంబర్ నా దగ్గర ఉంది. அதித்தி மர்டர் ஆனது 11 செப்டம்பர். 12 செப்டம்பர் அதித்தி யாரோ தூக்கிட்டு போயிட்டாங்கன்னு ஷாஹித் தன்னுடைய டிஸ்பிளேல ஃபோன் பண்ணிருக்கான். மனோஜ், அவங்கள அதித்தியை தூக்கிட்டு போயிட்டாங்க. நீங்க என்ன நினைக்கிறீங்க? ஷாஹித்தோட ஃப்ரெண்ட் ஜக்வான் గురించి మాట్లాడుతున్నాడు. என்னோட கரணம் கூட అనుకోలేదు. என்ன பத்தி இவ்வளவு கேவலமா నా గురించి ఎంత ఘోరంగా ఆలోచించకుండా పాకల. జ్యోతి, నీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఓ, నాకు ఈ రోజే అర్థమైంది. నాది అనుకున్న నా కుటుంబం నా గురించి ఏమనుకుంటుందో ఏం ఆలోచిస్తుంది. ఎందుకంటే మీరు ఎవరిని అర్థం చేసుకునే అవకాశం లేదు. ஒவ்வொரு முடிவையும் கூடவே நின்னுட்டேன். எந்த முடிவும் தனியா எடுத்ததே இல்ல. நாம கூட பிறந்தவங்க. நம்ம வளர்ப்போம், நம்ம எண்ணங்களும் ஒரே மாதிரி ఉంటాయి. அதித்தி ரொம்ப லேட்டா வீட்டுக்கு வர்றதுல இருந்து அவ ஜீன்ஸ் போடுறதுல இருந்து அந்த பசங்க கூட பழகுறதுல இருந்து எனக்கும் பிடிக்கல, உனக்கும் பிடிக்கல. కానీ అలా జరగలేదు. అప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? என்ன ஏன் தடுத்து நிறுத்தல? తేడా ఏంటంటే பின்னாடி நீ சொல்ல வேண்டியதை என்ன சொல்ல வச்ச? அதித்தி ஷாஹித்தும் கல்யாணம் பண்ணிக்கிட்டது எனக்கு எவ்வளவு பிடிக்கலையோ அதே அளவுக்கு உனக்கும் பிடிக்கல. மாண்டி తీసుకురావడానికో చంపడానికో అనేది నీ పొన్న నా సొంత కూతురు చంపించుకుంటానా? அப்படியே సొంత కూతురా? ఈ రోజు నీ పొన్నును పేచి வரும்போது నువ్వు మాత్రం పేచి வந்தபோது என்ன கை காட்டுறியா? சுபாஷ், ஒரே நாணயத்துக்கு ரெண்டு பக்கம் நாம. நம்ம முகம் தான் வேற, அவ்வளவுதான். நீ முகமூடி அணிஞ்சிருக்க, என்ன மட்டும் முன்னாடி நிறுத்துற. మనసులో మొదలు కారణమైన సందేహంன்ற ஒரு பெரிய விஷயம் தான். ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. இங்க ஒருத்தர் மேல ஒருத்தர் அதே மாதிரி சந்தேகப்பட்டுக்கிட்டே இருந்தாங்க. ஆதாரத்தோட చెప్పడానికి இங்க எதுவுமே சொல்றதுக்கு யார்கிட்டயும் இல்ல. ஆனா போலீஸ் டிபார்ட்மெண்ட்டுக்கு திடீர்னு ஒரு விஷயம் கிடைச்சிடுச்சு. விக்டிமோட முகத்திரையை கிழிக்கிறதுக்கான நேரம் இப்போ வந்தாச்சு. ஹலோ, ஒரு டெம்போ நம்பர் அனுப்புறேன். அதோட ஓனர் டீடைல்ஸ் உடனே வேணும்.
உங்க அம்மா உன்னை திருட்டுத்தனமா சந்திக்கிறான்னு தெரியும். எங்க குடும்பத்துல இருந்து நீ ஒதுங்கி இருக்கிறது உனக்கு நல்லது. இந்த விஷயத்தை திரும்பவும் சொல்ல வைக்காத. అబద్ధం చెప్తున్నాడు మనతో. అసలు ఏం మాట్లాడలేదు. వాళ్ళకి ఎదురు కెనకలే. కాల్ రికార్డ్స్ క్లీన్ ఇருக்கு. దొంగిలించబడిన నగల గురించి కూడా ఇంతవరకు ఏ సమాచారం లేదు. సుమారుగా 10 లక్షలు ఖచ్చితంగా వాడి దగ్గర ఉండి ఉంటాయి. ఎందుకంటే నగలు అమ్మడానికి ప్రయత్నిస్తే నోయిడా, కాన్పూర్ లేదా రాయ్బరేలీలోని బంగారు నుంచి మనకు సమాచారం అందేది కదా. சார் 12 செப்டம்பர் விடிய காலையில 2:54க்கு இந்த டெம்போ சிவாரி கிராமத்துக்கு போயிருக்கு. அன்னைக்கு ராத்திரி 1 மணிக்கு மேல இந்த வண்டியை தவிர வேற எந்த வண்டியும் அங்க போகல. அதுக்கு இந்த டெம்போல தான் அவங்க கூட்டி போயிருக்காங்கன்னு நினைக்கிறேன். முக்கியமான விஷயம் என்னன்னா, டெம்போ டிரைவர் கிட்ட இருந்து வந்த தகவல், ஓனர் திடீர்னு டெம்போவை கொண்டு வர சொல்லி அவங்க கிட்ட சொன்னானா. ఓనర్ పేరు పెళ్లి కూతురులా ముసుగేంట్రా? సరిగ్గా నీ మొహం ఒకసారి చూపించు. అక్కడ నీకు కావాల్సినంత సిగ్గుపడదు గాని. సార్ ఇది ఆదిత్య జ్యువెలరీ மாதிரி இருக்கு. సార్ నేను చేయలేదు సార్. టెంపో గడిచే అదితి శవాన్ని అడవిలో తీసుకెళ్ళి పోనా? ఇప్పుడు సూటిగా మేము అడిగిందని చెప్పు. షాహిద్ శవాన్ని ఎక్కడ పడేసావు చెప్పు. ఎవరు వెళ్ళి పట్టుకో. వాటిని తెచ్చినప్పటి నుంచి ఆ నగలను ఒకసారి తోడనివ్వలేదు. ఈ రోజు అతను భోజనం తేడానికి బయటికి వెళ్ళినప్పుడు 2-3 నగలు తీద్దామని பார்த்தேன். నువ్వు నాకు తోహం చేయమాత్రమా? ఇవ్వలో ఎంత దిగజారు మనిషి నువ్వే. నాటకాలు ఇది ఎన్నో మాదిరిగా లవ్ స్టోరీడా. ఇందులో ఇలా సచిన మధ్యలో హీరోడా నాకికి సాధారణ దాచుకున్నాడు. అలా అనొద్దు సార్. మాది నిజమైన ప్రేమ లోపండ్రో. పెళ్లి కూడా చేసుకున్నాం. అందు సమాహకి ఆరంభిద్దాం అనుకున్నాం, కానీ అలా జరగలేదు. నేను అది తీసుకుని నోయిడాలో మనోజ్కి వంద అతను ఇచ్చిన ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాం. சந்தோஷமா இருக்கியா? நான் ரொம்ப சந்தோஷமா இருக்கேன். நம்ம 2 பேரும் ஒண்ணா இருக்கோம், அதுவே போதும். நான் சப்பாத்தி பண்ணிட்டு இருக்கேன், நீங்க சாப்பிட உட்காருங்க. సంతోషంగా సింగిల్ రెడీ పేరు. అవునరా, నీ వల్లే తలదాచుకోవడానికి కనీసం ఒక నీడట్టు దొరికింది. లేకపోతే మరి ఎక్కడ తిరగాల్సి వచ్చేమో. నీ ప్లేట్ పెడతాను. పల మాసాలకు మున్నాడి అదితిயோட ఫోటో కనుక్కున్నా సార్. అప్పటి నుంచి తనకు బాగా నచ్చింది. అప్పుడు ఇంకా అదితి నాకు ఎదురు పడ్డాక నా మనసు కలిసిపోవచ్చు. నాకు ప్రతి చోట ప్రతి నిమిషం తనే కనిపించేది. ఒక్కసారి తనను పూర్తిగా పొందాలనుకున్నాను. నేర్లు పాస్ అవడం పురియల. மனோஜனா ஷாயித் 5 நிமிஷத்துல குளிச்சிட்டு வந்துருவாரு. நீங்க அது வரைக்கும் டீ குடிங்க. సరి వెద మైండ్ లో ఏం నడుస్తుందో నాకు కొంచెం కూడా ఊహలేదు. ఆ తర్వాత నేను అదితిని సందిగ్ధం నడిచా. తను ఒకసారి తాకాలనుకున్నాను. నడిచా. అందుకే నేను
ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉందని చెప్పి అతన్ని బయటికి పంపించాను సార్. తర్వాత అతిథి దగ్గరికి వెళ్ళాను. అయిపోయింది అతిథి. ఇల్లు 2 నిమిషం దా. அண்ணா நீங்க ஹால்ல போய் உட்காருங்க. நான் டீ எடுத்துட்டு வரேன். అన్నయ్య అనుకుంటున్నావు నా అన్నను కాదు, నువ్వు నా వదిలి కాదు. ఇంట్లో షాహిద్ కూడా లేదు. సార్ అప్పటిదాకా కూడా నాకు తెలియదు వాడి బుర్రలో ఇలాంటి ఆలోచన ఉందని సార్. కానీ నేను ఆ రోజు ఇంటికి వచ్చాకే అప్పుడు తెలిసింది నాకు వీడు ఎంత వెధవ అనేది. అదితి అదితి షాహిద్ పొరపాటు జరిగిపోయింది. తప్పు జరిగిపోయింది. నువ్వు అమూల్గా నేను చెప్పేది జాగ్రత్తగా విను. డ్రామా చేసేవనుకో మన ఇద్దరు నీకు బాగా ఉందని చెప్పేస్తాను. ఇంకా అతిథి ఇంట్లో ఉన్న మొదలు కూడా ఇప్పుడే వదిలేద్దామా? రోజుకి మంచిది. నీకేమనిపిస్తుందిరా? నీ బాయిలో పడిపోతాను நம்ம எவ்வளவு நாள் இருந்த ஸ்நேகம் அது பொண்ணுக்காக நம்ம நட்பை எடுக்கலாமா? அவ போயிட்டால, அவ திரும்ப வர மாட்டாது. இந்த மாதிரி 1000 பொண்ணுங்க உனக்கு கிடைப்பாங்க. நீ புது வாழ்க்கை ஆரம்பிக்கணும்னு நினைச்சல, அதுக்கு இந்த ஊரை விட்டு வெளியே போவாங்க. நானும் உன் கூட வரேன். என்கிட்ட நல்ல பிளான் இருக்கு. இவங்கிட்ட இருக்க கோல்டு நம்ம கிட்ட இருக்கு. நம்ம லைஃப் செட்டில் ஆகி தெரிஞ்சுக்கோ. புரியுதா? అమ్మాయి నీ కోసం ఏమి వదిలింది, కుటుంబాన్ని వదిలింది, ఆస్తులు వదిలేసింది. నీ దగ్గర ఏమీ ఆశించలేదు. ఆ అమ్మాయి చావుకి ఇదేనా చేసేది? అది దాని కాదని తెలుసమ్మా. என்ன சார் பண்ண முடியும்? మీరే చెప్పండి. అది సరిపోయింది. తిరిగి వర మాటాం. మనోజ్ ఏదైతే చెప్తూ వచ్చాడో అది చేస్తూ వచ్చాను. షాహిద్ చూడు, இந்த வேலையில நம்ம చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. అర్థమైందా? புரியுதுல? ఈ శవాన్ని ముందులో ఇల్లు కట్టి తీసుకెళ్తాను. కానీ ఇప్పుడు కాదు, నడు రాత్రి எடுத்துட்டு போவோம். நான் வண்டிக்கு ஏற்பாடு பண்றேன். నా షాప్లో పనిచేసే ఒక ఆள் எனக்கு நல்லாவே தெரியும். அதித்தியோட பாடியை தூக்கி போடுறதுக்கு அப்புறம் ஸ்விட்ச் ஆஃப் చేసేయాలి. பண்ணிட்டேன். ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఫోన్ స్విచ్ ఆన్ చేయాలి. కేవలం 2 సెకండ్లు మాత్రమే. ఎప్పుడైతే అతిథి శవం పోలీసులకు దొరికిపోతుందో వాళ్ళు నాకు పరిశీలించడానికి వస్తారు. உங்களை தேடி பல பேர் சுத்துறாங்க. நான் உங்ககிட்ட சொல்றேன், சரியா? அது అతిథి కుటుంబాన్ని పంపించారని, అతిథిని వాళ్ళే చంపారని చెప్తారు. నువ్వు ప్రాణాలతో పారిపోయాను சொல்லிடுறேன். అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. నీ ఫోన్ ఆన్ చేస్తావు, అప్పుడు దొరికిపోతావు. నీ ఫోన్ ఆన్ பண்ணாலும் స్విచ్ ఆఫ్ தானவே ఆఫ్ ఆయిடுச்சுன்னு சொல்லிடுறேன். అప్పుడు పోలీసులకు ఏం తెలుస్తుందంటే నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు లేదా నీ కుటుంబం నిన్ను చంపేసి నిனைக்கும். ఈ గందరగోళం అంతా సద్దుమణిగే వరకు నా దగ్గర ఒక కేసు ఉంది. அந்த வகையில் தாக்கு உன்னை யாரும் கண்டுபிடிக்காத மாதிரி ஒரு மாற்றாలి. లేకపోతే இந்த மாதிரி மாற்றங்கள் ஏற்படுத்தணும். నా మీద దయவு செஞ்சு நம்பு. இந்த விஷயம் தெரிஞ்சதுக்கு నీ దగ్గర అతిథి నగలు ఉన్నాయి కదా, మనం వాటిని అమ్మేసరియా చాలా పణం கிடைக்கும். நம்ம లైఫ్ సెటిల్ అయిపోతుంది. వా శవాన్ని సంచులు వేసేద్దాం. ఇంకా రాత్రి 1 గంటలకు బయలుదేరదాం. అర్థమైందా? ఆ తర్వాత మేము అతిథి శవాన్ని అడవిలో పడేసి வீட்டுக்கு వచ్చేసాం. பாவி அவளை லவ் பண்ணலடா. அவளோட பணத்துல எப்பறா மனசு வந்து కలిసిపోయావు. அவளோட பணத்துல நீ நிம்மதியா வாழணும்னு ஆசைப்பட்டல. వాడి వల్ల పడిపోయాను సార్. చెప్తున్నాను తన చావు ఇప్పుడు కూడా నన్ను బాధిస్తుంది. இந்த மாதிரி ஒரு சுயநலவாதியை வாழ்க்கையில பார்த்ததே இல்லடா. நீகிட்ட என்ன இல்லடி? உன்கிட்ட என்னடா இல்ல? ఒక తెలివైన భార్య ప్రాణంగా ప్రేమించే అతిథిని నిజం చెప్పాలంటే లాయకుల దవడ వాడివి. எனக்கு மேல பறக்கணும்னு எதிராலனி కానీ ఎలా ఎగరను? నా எவ்வளவு தடைகள் இருக்கு. அந்த செவரெல்ல முள் செவர் மாதிரி இருக்கு. அது எல்லாத்தையுமே நான் கடந்து வந்துருவேன் நான் நினைக்கிறேன். நட்சத்திரங்களை தொடணும்னு ஆசைதான். இந்த தடைகளை உடைச்செறியணும்னு ஆசைதான். எனக்குள்ள தைரியம் இருக்கு, நம்பிக்கை தான் கொஞ்சம் கம்மியா இருக்கு.
நீ என் கூட துணையாரு, நாம 2 பேரும் கனவு நிறைவேற்றலாம். மனுஷி என்னைக்குமே பொய்யானவன் முகத்திரையை கிழிச்சு உண்மையை கண்டிப்பா வெளியில கொண்டு வரும். பொய்யான முகமுடி கிழிஞ்ச உடனே அந்த உண்மை வெளியில வந்துடும். ஒரு மனுஷனுக்குள்ள இருக்கிற ஆசைகள், பேராசைகள், அசிங்கங்கள் எல்லாமே அந்த நேரத்துல நிச்சயம் வெளியில வரும். ஆனா இதுல மோசமான விஷயம் என்னன்னா, மனிதர்களுக்குள்ள இருக்கிற இருட்டு அதுதான் ரொம்ப பயங்கரமானது. அது யாருமே அறியாத ஒரு விஷயம். வாழ்க்கையில தனக்குன்னு ஒரு பிரச்சனை வரும்போதுதான் தனக்குள்ள இந்த மாதிரி ஒரு இருட்டு இருக்கிறதே அவனுக்கே தெரிய வரும். ஷாஹித் மனசுக்குள்ள இந்த மாதிரி ஒரு இருட்டு இருக்குன்ற விஷயம் அவனுக்கே கூட தெரியாம இருந்திருக்கலாம். சுயநலத்தோட தன்னை பத்தி மட்டுமே நினைச்சுக்கிட்டு இருந்தா ஷாஹித். சரியான தருணத்துல தன்னுடைய சுயநலம் தானா வெளியில வந்து அவன் முகமுடி கிழிக்கப்பட்டிருக்கு. அவனுக்கு பின்னாடி இருந்த அந்த கீழ்த்தரமான ரூபம் அப்போ வெளியில வந்து இருக்குது. இப்போதைக்கு இந்த எபிசோட்ல நான் உங்ககிட்ட விடைபெறேன். அடுத்த புது கேஸோட நான் உங்களை வந்து சந்திக்கிறேன். தினமும் என்னோட கிரைம் பேட்ரோல் தொடர மறந்துடாம பாத்துக்கிட்டே இருங்க. ஒரு நாள் கூட தவற விட்டு விடாதீங்க. நினைவு இருக்கட்டும், உங்களுக்கும் குற்றத்துக்கும் நடுவுல இருக்கிற சின்ன இடைவெளி ஒரு நூல் அளவுக்கு தான். எச்சரிக்கையோட இருங்க, பாதுகாப்பாவும் இருங்க. ஜெய் ஹிந்த்.